ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేసి పెట్టాలా అని ఆలోచిస్తుంటారు కదా. ఇంకా ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్కి కూడా ఇడ్లీ దోశలే కాకుండా ఇట్లా ట్రై చేయండి సర్వపిండి. అయితే ఈ సర్వపిండిని క్రిస్పీగా చేసుకోవాలంటే ఎట్లా తయారు చేసుకోవడం అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంతా కూడా ఇంట్లో అన్నీ మనకి ఈజీగా దొరికేటివే ఉంటాయి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మామూలుగా చాలామంది చేస్తుంటారు కానీ క్రిస్పీగా రావాలంటే ఎట్లా తయారు చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఏమో డైరెక్ట్గా అట్లనే ఒక గింజ మొత్తం వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు కాబట్టి ఒక పల్లీలో ఒక 2 పీసులు కానీ 3 పీసులు అయ్యేటంతగా లైట్గా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండిలోకి టేస్ట్కి తగినంత సాల్ట్, ఇంకా కారం పొడి, అంటే ఒక 2 పచ్చిమిర్చిలని చిన్నగా కట్ చేసినవి, తర్వాత జీలకర్ర, ఇంకా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నది, ఇంకా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఉల్లిపొరిక అట్లాంటివి ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఈ నానబెట్టుకున్న శనగపప్పు, ఇంకా లైట్గా దంచినవి పల్లీలు, ఇంకా ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇవంతా కూడా పిండిలో నీళ్లు పోసుకొని ఇంకా పిండి తడుపుకోవాలి. అయితే ఈ ఉప్పు, కారం, ఈ ఉల్లిగడ్డలు ఈ పిండికి మంచిగా పట్టేటట్లు మంచిగా కలపాలి. ఇట్లా తర్వాత మళ్ళీ నీళ్ళు వేసుకొని పిండి తడుపుకోవాలి. టేస్ట్ చూసుకొని ఏమైనా ఉప్పు కారం తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసేసుకోవాలి. ఇంకా తర్వాత మనం ఎంత సైజ్ అయితే చేయాలనుకుంటున్నామో అంత పిండి ముద్దను తీసుకొని ఇట్లా మన దోశ పెంక కానీ లేదంటే చపాతీలు చేసుకునేది ఉంటుంది కదా, దానిపైన కొంచెం నూనె రుద్దేసి పైనుంచి కొంచెం నువ్వులు వేసినాం అనుకోండి, మనం పిండిలో కొంచెం వేసుకున్నాం కానీ ఇట్లా వేస్తే లుక్ బాగుంటుంది అనమాట, కనబడతాయి బాగా నువ్వులు కాబట్టి. ఇట్లా కొంచెం చేయికి నూనె అంటించుకొని ఇట్లా ఒత్తితే ఈజీగా వచ్చేస్తుంది. అది దోశ పెంక. ఇది చూస్తున్నారు కదా, ఇదేమో ఐరన్ది. ఎప్పుడైనా సరే మనకి ఈ సర్వపిండి క్రిస్పీగా రావాలంటే ఐరన్ వాటిపైన సిమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకున్నారనుకోండి క్రిస్పీగా వస్తుంది. దీనిపైన కూడా కొంచెం నూనె వేసుకొని ఇట్లా వేసుకోవాలి. అయితే సర్వపిండి చేయడానికి సపరేట్గా దొరుకుతాయి అన్నమాట. ఇట్లా మనకి మార్కెట్లో బయట దొరుకుతాయి. మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంది, నేను ఎప్పుడు వెళ్ళినా వాటిపైనే చేస్తా. అవి లేకపోతే మనం ఇట్లా ఏ పెంకల పైన అయినా నాన్ స్టిక్ది కానీ ఇట్లా ఐరన్ దానిపైన అయినా చేసుకోవచ్చు. సన్నగా ఒత్తాలన్నమాట ఇది మాత్రము, ఎందుకంటే వన్ సైడే కాల్చుకుంటాము. ఇట్లా హోల్స్ కొట్టి దాంట్లో మధ్యలో ఆయిల్ వేసినామంటే ఇంకా మంచిగా కాలుతుంది. ఫస్ట్ కొంచెం హై పెట్టిన తర్వాత అంతా కూడా లో ఫ్లేమ్ మంట చిన్నగా పెట్టుకొని అన్ని సైడ్స్ కూడా మంచిగా కాలేటట్టుగా ఈ పెంకని కొంచెం కదిలిస్తూ కాల్చుకుంటే మంచిగా కాలుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా క్రిస్పీగా అయ్యింది. ఇంకా దీంట్లో ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్లనే తినేయచ్చు, లేదంటే పెరుగేసుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది. అంటే మా ఇంట్లో అందరూ కూడా మామూలు ఉట్టినే తినేస్తారు, కానీ నాకైతే పెరుగేసుకొని తింటే ఇష్టము. ఈ వీడియో చూసే వాళ్ళల్లో మీకు ఎట్లా ఇష్టమో కామెంట్ చేయండి.